హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మీకు పిల్లలకి నచ్చే హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇంట్లోనే చేసేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా మీరు కూడా చేసేయండి. ఇంట్లో బోలెడన్ని చాక్లెట్స్ చేసుకోవచ్చు. బయట కొన్న చాక్లెట్స్ కన్నా ఇంట్లో చేసేవి చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, మీరు చూసి చేసేయండి. మరి దీనికోసం నేను చాక్లెట్ మోల్డ్స్ తీసుకున్నానండి. మీకు ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి షాప్స్లోని. నేనైతే అందులో కొంచెం నట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చే నట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్మండ్స్ కొంచెంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత నేను ఒక హాఫ్ కప్పు వైట్ చాక్లెట్ని, అలాగే 1 కప్పు డార్క్ చాక్లెట్ని తీసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్, అంటే ముందుగానే కొంచెంగా వాటర్ మరిగిపోయిన తర్వాత అది మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంటున్నప్పుడే మనము ఇలాగ డబుల్ బాయిల్ మెథడ్ చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో కానీ వాటర్ బాయిల్ చేసామంటే చాక్లెట్ చాలా చూసారా, ఇలాగా ఈ స్ట్రక్చర్ వచ్చినంత వరకు చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ అయిపోయిన తర్వాత ఏదైతే నేను నట్స్ వేసుకొని పెట్టుకున్నానో మోల్డ్స్, అందులో ఒక్కొక్క స్పూన్ వేసుకొని మొత్తం అంతా ఫిల్ చేసుకున్నాను అనమాట. చాక్లెట్ ఫిల్ని మొత్తం అంతా మోల్డ్స్లలో వేసేసుకున్నాను. ఇవి నేను ఎమోజీస్ మోల్డ్ను అండ్ హార్ట్ షేప్ మోల్డ్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి అనమాట. నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకున్నాను. ఎక్కడైనా బబుల్స్లా ఉండిపోయినా ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత నేను 2 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇందులో కూడా నాకు ఎక్స్ట్రా చాక్లెట్ ఉందని చెప్పి నేను హార్ట్ షేప్ కూడా తీసుకొని అందులో కూడా కంప్లీట్గా ఇంకా నేను హార్ట్ షేప్వి కూడా ఫిల్ చేసేసుకున్నాను. మొత్తం అంతా ఫిల్ అయిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదండి, ఆ విధంగా ట్యాప్ చేసుకొని 2 అవర్స్ రిఫ్రిజిరేట్ పెట్టాక చాలా పర్ఫెక్ట్గా అయిపోయాయి అనమాట. చాక్లెట్స్ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. నేను ఎమోజీస్ చెప్పాను కదా, స్మైలీ ఎమోజీస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నాయి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. ఈసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలందరికీ చాలా నచ్చుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకొని మీరు అందరికీ ఇవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఈజీ కూడా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.